నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో భాజపాపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ విడుదల. హాజరు కానున్న సీఎం రేవంత్, దీపాదాస్ మున్షి. రాష్ట్ర కాంగ్రెస్ లో చేరికల కోసం క్రమబద్దీకరణ కమిటీ. పార్టీ వీడిన నేతలను కలుపుకోవాలని ఏఐసీసీ సూచన. భువనగిరి నియోజకవర్గంలో కేసీఆర్ రెండో రోజు బస్సు యాత్ర. భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు. యూపీలోని కైసర్గంజ్ సీటు ఖచ్చితంగా తనకేనన్న బ్రిజ్ భూషణ్. భాజపాకు తాను తప్ప మరో మార్గం లేదని ధీమా. గాజాలోని రఫాలో భూతల దాడులకు ఇజ్రాయెల్ సన్నద్ధం. మానవతా సంక్షోభం తప్పదంటూ ఆందోళనలు. చిన్నారి చెవులు కుట్టించేందుకు దైవ సన్నిధికి వెళ్తున్న ఓ కుటుంబం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. మృత్యువు దారి కాచిందా అన్నట్టుగా రోడ్డుపై ఉన్నట్టుండి లారీ ఆగిపోగా అదే సమయంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబంలోని 6 దుర్మరణం చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 2 రోజుల క్రితం ఆగి ఉన్న లారీ కిందకు కారు వెనుక నుంచి దూసుకెళ్లి దంపతులు మృతి చెందిన ఘటన నెత్తుటి చారలు ఆరకముందే అదే ప్రాంతంలో అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. కోదాడ పట్టణ బైపాస్ రోడ్డుపై తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఒకే కుటుంబానికి చెందిన 6 ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు. మరో 4 తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జల్లా శ్రీకాంత్ కు ఖమ్మం జిల్లా బోనకల్లు ప్రాంతానికి చెందిన నాగమణికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు లాస్య, లావణ్య ఉన్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు తన చిన్నప్పుడే చనిపోగా ఉపాధి కోసం హైదరాబాద్ లో ఉంటున్న అత్తమామలతో కలిసే ఉంటున్నారు. మణికొండలో ఉంటున్న శ్రీకాంత్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చిన్న కుమార్తె లావణ్య చెవులు కుట్టించేందుకు శ్రీకాంత్ దంపతులు, అత్తామామ, వారి కుమార్తె, అల్లుడు, వారి పిల్లలు మొత్తం 10 మంది కారులో విజయవాడలోని గుణదల చర్చికు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బయలుదేరారు. శ్రీకాంత్ సొంతూరైన చిమిర్యాలలో బంధువులను కారులో ఎక్కించుకుని వెళ్లాల్సి ఉండగా 5:30 ప్రాంతంలో కోదాడ బైపాస్ వద్దకు వచ్చారు. ఇదే సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన శ్రీకాంత్ కారు బలంగా ఢీకొట్టింది. ఈరోజు పొద్దున 4:30 సమయంలో ఒక అర్టిగా వెహికల్, దాంట్లో 10 మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటారు. 4 చిల్డ్రన్ అండ్ మిగతా వాళ్ళు ఎల్డర్స్. వీళ్ళు ట్రావెల్ చేస్తుంటే కోదాడ్ అవుట్స్కర్ట్స్లో NH65 మీద ఒక లారీ బ్రేక్ డౌన్ అయ్యి యాక్సిల్ కట్ అయి ఉంటుంది. దానికి బ్యాక్ సైడ్ నుంచి ఓవర్ స్పీడ్లో హిట్ చేస్తారు. సో ఈ 10 మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటే దాంట్లో 6 మెంబర్స్ ఆన్ ద స్పాట్ చనిపోతారు. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్స్పెక్టర్ గారు రష్ అయ్యారు. మిగతా వాళ్ళని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడు డిసీజ్ దాంట్లో 5 మెంబర్స్ ఎల్డర్స్ ఉన్నారు. ఒక 4 ఇయర్స్ గర్ల్ ఉంది. ఇంకా సర్వైవ్ అయిన దాంట్లో ఒకరు నాగమణి అని ఒకరు ఉన్నారు. మిగతా 3 పిల్లలు ఉన్నారు. ఇది ఓవర్ స్పీడింగే కారణం ఉంది. లారీ అన్ఫార్చునేట్లీ లారీ బ్రేక్ డౌన్ అయింది. మూవ్ కాకుండా ఉన్న పరిస్థితిలో ఉంది. సో యాక్సిల్ కట్ అయింది కాబట్టి లారీ మూవ్ కాకుండా పరిస్థితిలో ఉంది. దానికి బ్యాక్ నుంచి హిట్ ఇచ్చింది.
ప్రమాదంలో శ్రీకాంత్తో పాటు కుమార్తె లాస్య, అత్తమామలు మాణిక్యమ్మ, చంద్రారావు, బావమర్ది కృష్ణంరాజు, ఆయన భార్య స్వర్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాంత్ భార్య నాగమణి, వారి చిన్న కుమార్తె లావణ్య, స్వర్ణ, కృష్ణంరాజు దంపతుల పిల్లలు కౌశిక్, కార్తీక్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని వెంటనే కోదాడ ఆసుపత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన 6 మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు. ఘటనా స్థలిని ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి పరిస్థితిపై ఆరా తీశారు. వరుస ప్రమాదాల దృష్ట్యా జాతీయ రహదారిపై భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. వేగ నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. చెల్లి వాళ్ళ భర్త వాళ్ళ పాప పోయి ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. చిన్న పాప చెల్లి వాళ్ళ చిన్న పాపకి చెవులు కుట్టించాలని అంటూ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి విజయవాడ గుందలు వెళ్తున్నాను. చిన్న పాపకి లావణ్య చిన్న పాపకి చెవులు కుట్టించాలని ఫంక్షన్ పెట్టుకున్నారు. నిజానికి మేము కూడా వాళ్ళతో కలవాల్సి ఉన్నాం. 4:30 ఫోన్ చేశారు, వస్తున్నాం చిలకల వరకు రావాలి. బయలుదేరి వచ్చాడు. ఒక పావు గంటలు మళ్ళీ ఫోన్ చేసి వీళ్ళు ఎవరు చెప్పారు తెలియదు కానీ అమ్మారు ఫోన్ చేసి చెప్పారు ఇలా చనిపోయారు. మాకు ఫస్ట్ ఎప్పుడు వచ్చి ఇద్దరని చెప్పి అంతా ఒకే కుటుంబం. ఒక ఆయన అల్లుడు అన్నాడు. నలుగురు గోవిందపురం. శ్రీకాంత్ అన్నతను అల్లుడు, లక్ష్మీరాల పాపది వాళ్ళ పాప లావణ్య లాస్ట్ అది చిమ్మిరాల. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంటర్ చదువుతున్న 4 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. వర్ధన్నపేట నుంచి ద్విచక్ర వాహనంపై వరంగల్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు వరుణ్ తేజ, సిద్ధు, గణేష్, రనిల్ కుమార్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై 4 యువకులు ప్రయాణించారని అధికారులు తెలిపారు. చనిపోయిన వారు వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందినవారు కాగా యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం కాగా ఒకరు సజీవ దహనమైనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పూర్తిగా దగ్ధమైన కారు నెంబర్ గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంటర్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిందని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. కొర్రాసుల గుట్ట కాలనీకి చెందిన శ్రీలత, జాన్ల పెద్ద కుమార్తె మందపాటి ప్రసన్న అశ్వారావుపేటలో గత సంవత్సరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం అయిపోయినప్పటికీ గణితంలో ఫెయిల్ అయింది. ఈ ఏడాది కూడా పరీక్ష రాసింది. మళ్లీ ఫెయిల్ అవడంతో మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పేద కుటుంబం అయినప్పటికీ చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను స్పీకర్ స్వీకరించకపోవడాన్ని సవాల్ చేస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 10న రిజిస్టర్ పోస్ట్ ఈమెయిల్ ద్వారా పంపినా అందినట్లు ధృవీకరించడానికి స్పీకర్ కార్యాలయం నిరాకరించిందన్నారు. తమ పిటిషన్లను స్వీకరించి పార్టీ ఫిరాయించిన వారికి నోటీసులు జారీ చేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర న్యాయశాఖ, స్పీకర్, అసెంబ్లీ కార్యాలయం, కేంద్ర ఎన్నికల సంఘం వెంకట్రావు, కడియం శ్రీహరిలను పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఇవాళ విచారణ చేపట్టనున్నారు. మంత్రి కొండా సురేఖపై భారాస అధికారిక ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 28లోగా తగిన ఉత్తర్వులు వెలువరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. వాదనలు విన్న ధర్మాసనం ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం చెబుతున్న దృష్ట్యా ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ విచారణను మూసివేసింది. మెట్రో రైల్వే లైను వంపుల్లో పరిమితికి మించి వస్తున్న శబ్ద కాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ సమీపంలోని బోయిగూడ రైల్వే ట్రాక్ వంపు వద్ద మితిమీరిన శబ్దం వస్తుందని, నియంత్రణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలంటూ డాక్టర్ హనుమాన్లు హైకోర్టుకు లేఖ రాశారు. పరిమితికి మించి వస్తున్న రైలు శబ్దంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకున్న హైకోర్టు అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి మెట్రో రైల్వే ఎండీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. పిల్లల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఆటలు ఎంతో తోడ్పడతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి జోనల్ పరిధిలోని సమ్మర్ కోచింగ్ క్యాంపును పరిశీలించిన కమిషనర్ క్యాంపులో పిల్లలకు సరైన సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. వేసవి ముగిసే వరకు సమ్మర్ క్యాంపులు కొనసాగుతాయని వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ఆటల విభాగాల్లో మంచి కోచ్లు కూడా అందుబాటులో ఉన్నారని, విద్యార్థులను మరింత నైపుణ్యంగా తీర్చిదిద్దేందుకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. మన జీహెచ్ఎంసీ పరిధిలో 917 ప్రాంతంలో ఈ సమ్మర్ క్యాంప్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఈ సమ్మర్ క్యాంప్స్ అనేది మన పిల్లల కోసం ఎవ్రీ ఇయర్ మనం చేసిన సో ఎవ్రీ ఇయర్ వీల్ గెట్ అరౌండ్ 40,000 to 50,000 కిడ్స్ మనకి ఎన్రోల్ అవుతారు. సో అంతమంది కూడా సంబంధించి మొత్తం 44 డిసిప్లిన్స్లో వీఆర్ అరేంజ్ సమ్మర్ క్యాంప్స్. దానికి సంబంధించిన పార్ట్ టైం కోచెస్ కానీ లేకపోతే మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా ఆల్రెడీ రెడీ చేసుకుని మన వెన్యూస్కి పంపడం జరిగినాయి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద సిటిజన్స్ దట్ ఈ ఆపర్చునిటీ మంచిగా ఉపయోగం చేసుకోండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట కూడా ఈ సమ్మర్ క్యాంప్ జీహెచ్ఎంసీలో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ లోక్సభ నియోజకవర్గం టికెట్ 99.9% తనకే వస్తుందని మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు నిందితుడు భాజపా నేత బ్రిజ్భూషణ్ ధీమా వ్యక్తం చేశారు. కైసర్గంజ్లో భాజపాకు ఎదురులేదని, 2019లో తాను 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందానని బ్రిజ్భూషణ్ చెప్పారు. ఈసారి 5 లక్షల మెజారిటీతో గెలుస్తామని పార్టీ కార్యకర్తలు చెబుతున్నట్లు వెల్లడించారు. దేవుడే ఇది నిర్ణయిస్తే తాను మాత్రం ఏం చేయగలనని వ్యాఖ్యానించారు. కైసర్గంజ్కు తానే బలమైన అభ్యర్థినన్న బ్రిజ్భూషణ్ 0.1% మాత్రమే అక్కడ భాజపా వేరే వారిని ప్రకటించే అవకాశం ఉందన్నారు. ప్రధాని మోదీకి కైసర్గంజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏదీ లేదని, గంట ముందు తన పేరు ప్రకటించినా ప్రజలు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లను బ్రిజ్భూషణ్ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈసారి విమర్శలు ఎదుర్కొన్న కీలక నేతలకు కూడా భాజపా టికెట్ నిరాకరించింది. అయితే బ్రిజ్భూషణ్ కైసర్గంజ్ చుట్టుపక్కల నియోజకవర్గాల ఎన్నికలను కూడా ప్రభావితం చేయగలరన్న అంచనాల మేరకు ఆయనకు భాజపా మళ్లీ టికెట్ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సంపద పంపిణీపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దేశ ప్రజల సంపదను సమానంగా పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రస్తావించిందంటూ ప్రధాని మోదీ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. అమెరికాలో మాదిరిగా మరణానంతరం సంపదను 55-45 నిష్పత్తిలో పంచాలన్న పిట్రోడా వ్యాఖ్యలు కలకలం రేపాయి. శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. దేశ ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని కాంగ్రెస్ యోచిస్తోందని మోదీ విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో హస్తం పార్టీ మరోసారి విమర్శల్లో చిక్కుకుంది. అమెరికాలోని ఓ విధానాన్ని ఉదహరిస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అమెరికాలో వారసత్వ పన్ను అమల్లో ఉందని, దీని ప్రకారం ఒక వ్యక్తి సంపాదించిన సొమ్ములు అతని మరణానంతరం సుమారు 45% మాత్రమే వారసులకు బదిలీ అవుతుందని పిట్రోడా తెలిపారు.
మిగిలిన 55% ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందని పిట్రోడా వ్యాఖ్యానించారు. Let me tell you, in America, there is an inheritance tax. So if, let's say, one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now that's an interesting law. It says, you in your generation made wealth. You are leaving now. You must leave your wealth for public. Not all of it, half of it. Which to me sounds fair. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. And law says, you get half of it, public gets half of it. So these are the kind of issues people will have to debate, discuss. I don't know what the conclusion would be at the end of the... But when we talk about redistributing wealth, we are talking about new policies, new programs that are in the interest of the people and not in the interest of super rich only. దేశ ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని కాంగ్రెస్ యోచిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పిల్లలకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తులపై పన్ను వేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. शाही परिवार के शाहजादे के सलाहकार, इस शाही परिवार के शाहजादे के पिताजी के भी सलाहकार, उन्होंने कहा था कि हमारा देश का जो मिडिल क्लास है, जो मेहनत करके कमाते हैं, उन्होंने कहा उन पर ज्यादा टैक्स लगना चाहिए. अब ये लोग उससे भी एक कदम आगे चले गए हैं. अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी. माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी. आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी. जब तक आप जीवित रहेंगे कांग्रेस आपको ज्यादा टैक्स से मारेगी, और जब आप जीवित नहीं रहेंगे तो आप पर इनहेरिटेंस टैक्स का बोझ लाद देगी. जिन लोगों ने पूरी कांग्रेस पार्टी पैतृक संपत्ति मानकर अपने बच्चों को दे दी, वो लोग नहीं चाहते कि एक सामान्य भारतीय अपने बच्चों को अपनी संपत्ति दे. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా మండిపడింది. అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా అని ప్రశ్నించింది. ఒక వ్యాపారవేత్త 55% సంపదకు, ఒక రైతు 55% సొత్తుకు భారీ వ్యత్యాసం ఉంటుందని వెల్లడించింది. పిట్రోడా వ్యాఖ్యలు దుమారం రేపడంతో కాంగ్రెస్ స్పందించింది. ఆ మాటలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చుకుంది. ఆస్ట్రేలియా డన్స్బరో నగరం సమీపంలోని సముద్ర తీరానికి డజన్ల కొద్దీ తిమింగలాలు కొట్టుకొచ్చాయి. అంత భారీ మొత్తంలో తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలాలను చూసి సందర్శకులు ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన వన్యప్రాణి సంరక్షణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. తిమింగలాలను తిరిగి సముద్రంలోకి పంపించేలా చర్యలు తీసుకున్నాయి. వాటికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బీచ్కు పర్యాటకుల రాకను నిషేధించారు. ఆఫ్రికా దేశం జిబౌటీలోని గోడోరియా సముద్ర తీర సమీపంలో ఓ శరణార్థుల పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 21 మంది వలసదారులు దుర్మరణం పాలయ్యారు. పడవలోని అనేక మంది సముద్రంలో గల్లంతయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి వెళ్లిన సహాయక బృందాలు పడవలోని 33 మందిని కాపాడాయి. మృతుల్లో 5 మహిళలు, చిన్నారి ఉన్నారు. సముద్రంలో తేలుతున్న మృతదేహాలను జిబౌటీ కోస్ట్ గార్డు సిబ్బంది స్వాధీనం చేసుకుని తీరంలోనే సామూహిక సమాధి చేస్తున్నారు. జిబౌటీ నుంచి
గల్ఫ్ దేశాలకు శరణార్థులు చిన్న బోట్లలో వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో తరచూ వారి పడవలు సముద్రంలో ప్రమాదాలకు గురవుతుంటాయి. వారం కిందట జరిగిన ఇలాంటి ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సహా పలు దేశాల సూచనలను పట్టించుకోకుండా గాజాలో అతిపెద్ద నగరమైన రఫాలో భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. అత్యంత జనాభా గల రఫాపై భూతల దాడులు చేస్తే మానవతా సంక్షోభం తప్పదన్న ఆందోళనలు ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. యుద్ధం ప్రారంభమైన తర్వాత గాజాలో వివిధ నగరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఆయా నగరాల్లోని దాదాపు 10 లక్షల మంది రఫా వైపు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ దాడులు చేస్తే ఒక్కసారిగా ప్రజలు వేరే చోట్లకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే అన్ని ప్రాంతాల్లో యుద్ధం వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా లక్షలాది మంది భద్రత ప్రశ్నార్థకమవుతోంది. ఆ ప్రజలను తరలించేందుకు 10 మంది సామర్థ్యం కల 40,000 గుడారాలను ఇజ్రాయెల్ రక్షణ శాఖ కొనుగోలు చేసినట్లు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. రఫాలో ఇప్పటి వరకు భూతల దాడులు ప్రారంభం కాలేదని, అక్కడ హమాస్ మిలిటెంట్లు భారీగా ఉంటారని ఇజ్రాయెల్ చెబుతోంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో కొత్త ఖాతాదారులను చేర్చుకోవడాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు నిలుపుదల చేసింది. ఆన్లైన్ సేవలందించే ఆ బ్యాంకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్త క్రెడిట్ కార్డులను కూడా జారీ చేయవద్దని ఆదేశించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో డేటా భద్రతా సమస్యలతో పాటు ఐటీ మౌలిక సదుపాయాలు లోపభూయిష్టంగా ఉన్నట్లు తెలిపింది. ఫలితంగా బ్యాంకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తరచూ అంతరాయానికి గురవుతున్నాయని, వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారని పేర్కొంది. ఇది డిజిటల్ బ్యాంకింగ్ లక్ష్యాలకు ఇబ్బందిగా మారినట్లు వివరించింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులు, క్రెడిట్ కార్డుదారులకు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.